అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఈరోజు ఈ రీడింగ్ చూద్దాము. మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే ఎందుకో ఇలా చేయాలనిపించింది అన్నమాట. సో మీకు అర్థమైంది కదా టాపిక్. మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు, థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, అండ్ లాస్ట్లో ఇద్దరు మీ గురించి ఏమనుకుంటున్నారు. సో ఇది ఈరోజు మన టాపిక్. సో రీడింగ్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి హీల్ చేసుకుందాము మెడిటేషన్ బౌల్ యూస్ చేసి. సో మీకు తెలుసు కదా ఎలా కూర్చోవాలి. సైలెంట్గా కూర్చోండి, కళ్ళు మూసుకోండి. పాజిటివ్గా థింక్ చేయొద్దు, నెగిటివ్గా కూడా థింక్ చేయొద్దు. మీ గురించి కూడా మీరు థింక్ చేసుకోవద్దు. జస్ట్ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీతింగ్ వదులుతూ అట్లానే సైలెంట్గా మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అక్కడ కూర్చోండి, ఓకేనా. సో 1 minute. సో స్టార్ట్ చేద్దామండి. ఏ రకంగా కూడా మీరు ఆలోచించద్దు, ఓకేనా. సో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓకే అండి, రీడింగ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు యాన్సెస్టర్ డెక్ నుంచి చూద్దాము అండ్ టారో డెక్ నుంచి ఒకటి చూద్దాము. నెక్స్ట్ ఏంటి అంటే మన స్పిరిట్ యానిమల్స్ కూడా మనకి ఏం చెప్తున్నారు అనేది ఒక 3 యానిమల్స్ గురించి డిస్కస్ చేద్దాము, ఓకేనా. సో కాల్ డెసిషన్స్. థర్డ్ పార్టీ గురించి అనుకున్నాం కదా, వచ్చేసారు థర్డ్ పార్టీ. సో ఇంకా కార్డ్స్ తీసుకుంటూ మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రీమ్స్ అనేది మనకు వచ్చిందన్నమాట. ప్రజెంట్ ఏంటి అంటే ఈ పర్సన్ సిచ్యువేషన్ అట్లా ఉంది. థర్డ్ పార్టీకి ఈ పర్సన్కి అంటే మీ పర్సన్కి కూడా సిచ్యువేషన్ ఏం బాగాలేదు. సో ఇద్దరికి ఒక సెపరేషన్ అనే స్టేజ్ అనేది జరుగుతుంది. సో ఈ పర్సన్కి ఏంటంటే మీరు డ్రీమ్స్లో ఉంటున్నారన్నమాట. సో మన టాపిక్ ఏంటి, ఈ పర్సన్ మీ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. సో థర్డ్ పార్టీ
మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు, ఇది టాపిక్ కదా. సో ఇది మీ గురించి అనుకుంటున్నది. సో ఇది మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాము, ఓకేనా. ఇది మనకి లాస్ట్లో యూజ్ అయ్యే కార్డ్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సఖ్యత అనేది చాలా తక్కువగా కనిపిస్తుందండి. ఇక్కడ సైన్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వాటర్ సైన్స్ అండ్ ఫైర్ సైన్స్. మనకి ధనుస్సు అండ్ మీనం కూడా మనకి ర్యాండమ్గా వస్తూ ఉంటారు. సో సైన్స్ గురించి కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాము. సో ఓకే, అన్సాటిస్ఫైడ్, ఫకైడ్, ఓకే. సో ఇట్లా ఉందన్నమాట. 1 మినిట్, కార్డ్స్ ఇంకా తీసుకోవాలి నేను. బుద్ధాస్ ఎక్కువైపోయారు నా దగ్గర. సో ఇక్కడ ఏంటి అంటే ఈ థర్డ్ పార్టీ ఒక స్నేక్ మెంటాలిటీ అండి. పాము విషం ఎంత భయంకరంగా ఉంటుంది మీకు తెలుసు కదా. సో అలాంటి మెంటాలిటీ అన్నమాట ఈ థర్డ్ పార్టీ. సో థర్డ్ పార్టీ ఇప్పుడు మీ పర్సన్కి క్లియర్గా ఏమర్థమైంది అంటే ఈ థర్డ్ పార్టీ ఒక ఫేక్ పీపుల్ అని చెప్పి అర్థమైంది, ఒక ఫేక్ పర్సన్ అని చెప్పి మీ పర్సన్కి చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అనవసరంగా నేను అంటే ఈ థర్డ్ పార్టీ ఎలా పరిచయం అయ్యారంటే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయినట్టుగా ఇక్కడ నాకు క్లియర్గా తెలుస్తుందండి. అంటే మేబీ సోషల్ మీడియా అంటే ఫ్రెండ్స్ ద్వారా అయ్యి ఉండొచ్చు, అంటే రిలేటివ్ అట్లా కాదు, ఆఫీస్ పర్పస్ కూడా కాదు, మ్యాక్సిమం ఫ్రెండ్స్ ద్వారా, అంటే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఇట్లా ఉంటారు కదా, అలా పరిచయం అయ్యి ఉండొచ్చు. లేదు అంటే సోషల్ మీడియాలో చాటింగ్ సంథింగ్ ఇట్లా జరుగుతూ ఉంటాయి కదా, ఇలాంటివి కూడా జరిగి ఉండొచ్చు. లేదా సమ్ డేటింగ్ యాప్స్ కూడా జరిగి ఉండొచ్చు అండి. నాకు నా ఇంట్యూషన్కి అనిపిస్తుంది. ఈ మధ్యన ఏంటంటే చాలా డేటింగ్ యాప్స్ ఎక్కువైపోయినాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మొన్న ఒక పర్సనల్ రీడింగ్కి ఒక ఆమె వచ్చింది, ఒక అమ్మాయి. ఆమె మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ అప్లై చేసిందంట. సో అతను అన్నాడట, ఈరోజు అందరూ డేటింగ్ చేస్తున్నారు కదా, మనం చేసి నాకు నువ్వంటే ఇంట్రెస్ట్ ఉంది, సో మ్యారేజ్ చేసుకుందాము, సో డేటింగ్ చేద్దాము ఫస్ట్, అంతా డేటింగ్ యాప్స్ ఎక్కువైపోయినాయి కదా అని చెప్పి చాలా డేటింగ్ యాప్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. ఇచ్చిన తర్వాత సో ఈమె కూడా అతనంటే ఇంట్రెస్ట్ ఉంది, అంటే ఇంట్రెస్ట్ అంటే వేరే విధంగా కాదు, పెళ్ళి చేసుకుందామని చెప్పి. సో ఇంక మీకు అర్థమైపోయింది కదా సిచ్యువేషన్. ఈ డేటింగ్ యాప్ అది ఇది అని చెప్పి చాలా దూరం వెళ్ళారు, అతను వెళ్ళిపోయాడు, పాపం మీ అమ్మాయి ఇలానే ఉండిపోయింది. సో ఇదే జరుగుతుందన్నమాట ఇప్పుడు జనరేషన్లో. అంటే చిన్నవాళ్ళే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇలానే తయారయ్యారు. 40+ కూడా ఇట్లానే ఉన్నారు. డేటింగ్ యాప్స్ ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియాలో చాటింగ్లు ఎక్కువైపోయినాయి అన్న పీపుల్తో. నాకు ఇదే ఇంట్యూషన్ కనిపిస్తుంది అన్నమాట. సో లాస్ట్ 2 months బ్యాక్ వచ్చింది ఈ పర్సనల్ రీడింగ్. ఈ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన, మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఈ పర్సన్ గురించి రీడింగ్ అను నాకు ఎందుకో ఇప్పుడు అది గుర్తొచ్చింది. సో ఇప్పుడు మీ పర్సన్కి థర్డ్ పార్టీ ఎలా పరిచయం అయ్యారో అర్థమైంది కదా. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేదా ఈ డేటింగ్ యాప్స్ ఇలా పరిచయం చేసుకున్నారు. సో ఈ థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి, ఒక క్రో కనిపిస్తుంది, నల్ల కాకి ఒకటి కనిపిస్తుంది. ఎట్లా అంటే ఆకలితో ఉంటుందన్నమాట ఎప్పుడూ కూడా. ఈ ఈ కాకి అంటే థర్డ్ పార్టీ ఎప్పుడూ కూడా ఆకలితో ఉంటారన్నమాట. అంటే ఏదో విధంగా ఒక పర్సన్ని నాశనం చేసి తన కడుపు నింపుకోవాలి. తన ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో ఆ పర్సన్ దగ్గర ఉన్న మనీ లాక్కోవాలి, ఆ పర్సన్కి సంబంధించిన మనశ్శాంతిని లాక్కోవాలి, ఆ పర్సన్ హ్యాపీనెస్ని లాక్కొని తను పొట్టనెప్పుకోవాలి. ఇట్లాంటి మెంటాలిటీ అన్నమాట థర్డ్ పార్టీ. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, లవ్ ట్రయాంగిల్ రిలేషన్షిప్, ద అదర్ ఉమెన్ సీక్రెట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు మీ పర్సన్ స్టార్టింగ్లో అంతా. తర్వాత మీకు తెలిసిపోయిన తర్వాత ఇంక ఓపెన్ అప్ అయిపోయి మీ దగ్గర నుంచి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీ ఇలాంటి పర్సన్ అన్నమాట. ఆకలితో ఉంటారు ఎప్పుడెప్పుడు కూడా, ఎదుటి మనిషిని చీల్చి చెండాడి తన పొట్ట నింపుకునే మెంటాలిటీ అన్నమాట. ఎంత వరస్ట్ మెంటాలిటీయో చూడండి. ఇనిషియబుల్ అన్కంట్రోలబుల్ డిజైర్స్, మస్ట్ హ్యావ్ హంగర్ ఫర్ ప్లెజర్,
అన్‌కంట్రోలబుల్ డిజైర్స్ ఎంత ఇదిగా ఉందో చూడండి. అంటే తనకు ఏదైనా సరే సాధించాలి అనుకుంటే అది ఎలా అయినా సాధించి తీరుతారన్నమాట థర్డ్ పార్టీ. అది తప్పు అయినా కూడా, అది చెడు అయినా కూడా సాధించి తీరుతారు. ఒక రాక్షసి లక్షణం అన్నమాట ఇదంతా కూడా. నాకు రాక్షసి లక్షణం అంటే ఒకటి గుర్తొచ్చింది. చాలామంది నా గురించి ఏదో స్ప్రెడ్ చేస్తున్నారంట. నేను 10,000 తీసుకుంటున్నానంట ఛార్జెస్. ఏమైపోతుందండి ఈ లోకమంతా. మళ్ళీ అదే చెప్తున్నా, అన్నీ ఉన్నాకండి అణిగి మణిగి ఉంటుంది, ఏమీ నాకు ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కూడా అలానే ఉన్నారు. అన్నీ ఉన్నాయి అనుకొని థర్డ్ పార్టీ ఎగిరెగిరి పడుతున్నారు ఇక్కడ. మీరు ఏం చేస్తున్నారు? అణిగి మణిగి ఉన్నారు. అది మీ లక్షణం, అది నాలాగా. ఓకేనా? ఎందుకంటే అది మన పద్ధతి, మన సంస్కారం, మన పేరెంట్స్ మనకిచ్చిన సంస్కారం అవ్వనివ్వండి, మన పేరెంట్స్ మనల్ని పెంచిన పద్ధతి అవ్వనివ్వండి, ఏదైనా సరే మనము అణిగి మణిగి ఉన్నాము. బట్ ఈ థర్డ్ పార్టీ ఏమయ్యారు? మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి ఎగిరెగిరి పడుతున్నారు. ఎన్నాళ్ళు ఎగిరి పడతారు? అంతే కదా, ఫ్యాక్ట్ కదా అండి. ఇది ప్రాక్టికల్గా థింకింగ్ అన్నమాట, ప్రాక్టికల్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇలా ఉంది. సో ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అంటే, యాక్చువల్గా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ విషయంలో చాలా ఎక్స్పెక్ట్ చేశారండి. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ పర్సన్ దగ్గర ఇంత అమౌంట్ ఉంది, మనం ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి మొత్తం గ్రాప్ చేసుకుందాము, మొత్తం లాక్కుందాము, యూజ్ చేసుకున్నంతకాలం యూజ్ చేసుకుందాం, వాడినంతకాలం వాడేద్దాము, తర్వాత చీల్చి పిప్పి చేసేసి అప్పుడు వాడేద్దాం అనుకున్నారు. బట్ ఏంటి అంటే మీ పర్సన్ చాలా తొందరగా రియలైజ్ అయ్యారు. చాలా తొందరగా రియలైజ్ అయ్యి మీరు గుర్తొస్తున్నారన్నమాట. అందుకు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీకి సాటిస్ఫాక్షన్ లేదు ఈ పర్సన్ విషయంలో, మీ పర్సన్ విషయంలో. ఎందుకంటే మీ పర్సన్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కదా మీ వాల్యూ ఏంటో, థర్డ్ పార్టీ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది ఇక్కడ. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? నేనేదో ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్ లైఫ్లోకి వస్తే ఈ పర్సన్ నన్ను వదిలేసి మళ్ళీ తన పాస్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా కానివ్వండి, ఓకే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు. ఇట్లా థింక్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ చూడండి, కాల్ అని వచ్చింది. మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ లాస్ట్లో చూద్దాము. ఫస్ట్ థర్డ్ పార్టీ మెంటాలిటీ చూద్దాము. సో థర్డ్ పార్టీ ఏంటంటే సాటిస్ఫాక్షన్ లేదండి. ఇక్కడ చూడండి, అన్సాటిస్ఫైడ్ అని ఇచ్చారు. బేర్ మినిమం రెసిప్రొకేషన్ లాసింగ్ ఇంట్రెస్ట్. అంటే చాలా ఎగ్జైటింగ్గా మీ పర్సన్ మీద ఇష్టంతో కాదు, ఒక అట్రాక్షన్తో ఏదో తన నుండి తీసుకోవాలి, ఐ మీన్ మనీ కానివ్వండి, తనకి ఉన్న గొప్ప పేరు కానివ్వండి, యూజ్ చేసుకోవడానికి మీ పర్సన్ లైఫ్లోకి థర్డ్ పార్టీ వచ్చారు. బట్ ఏంటంటే మీ పర్సన్ ఇచ్చినంతకాలం ఇచ్చారు, కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. బట్ తర్వాత ఈ పర్సన్ని, థర్డ్ పార్టీని మీ పర్సన్ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నారన్నమాట. సో ఏంటంటే ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది. నాకు పోయింది ఇంట్రెస్ట్ అంటారు చూడండి, నాకు పోయింది ఇంక ఇంట్రెస్ట్, నాకు అవసరం లేదంటారు చూడం. చాలా మనం రీల్స్ చూస్తున్నాం కదా, అట్లా లాసింగ్ ఇంట్రెస్ట్ అంటున్నారు. థర్డ్ పార్టీకి మీ పర్సన్ మీద ఇంట్రెస్ట్ పోయింది. అది మనకి గుడ్ న్యూస్ యాక్చువల్లీ. థర్డ్ పార్టీకి మన పర్సన్ మీద ఇంట్రెస్ట్ పోవడం అంటే మనకి గుడ్ న్యూస్ కదా. సో ఎందుకంటే తను సాటిస్ఫై అవ్వలేదు. అంటే తను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు కదా, ఏదైనా ఒక గొప్ప ఫేమ్ కానివ్వండి, గొప్ప నేమ్ కానివ్వండి, ఏదో లాక్కుందాము, లేకపోతే తన దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్రాపర్టీస్ కానీ, మనీ కానీ, ఇంకేదైనా తను లాక్కోవడానికి ట్రై చేశారు. బట్ ఈ పర్సన్ అంత ఛాన్స్ ఇవ్వలేకపోయేసరికి ఇంకా మూడౌట్ అయిపోయారన్నమాట. సో ఇక్కడ ఇంకేమనుకుంటున్నారు? సో ఈ పర్సన్ ఇక అంటే థర్డ్ పార్టీ గురించి ఏదో మనసులో ఒక హిడెన్ మోటివ్స్ అని ఇచ్చారు చూడండి, ఫకెట్. ఓకేనా? సో పుట్టింగ్ ఆన్ ఏ ఫ్రంట్ పీపుల్ ప్లెజర్, హిడెన్ మోటివ్స్, వియర్డ్ బిహేవియర్. థర్డ్ పార్టీ వియర్డ్ బిహేవియర్ అంటే అతి దరిద్రమైన బిహేవియర్, దరిద్రమైన మెంటాలిటీ అన్నమాట. ఎట్లా అంటే ర్యాష్గా ఉండడం, రూడ్గా మాట్లాడడము,
చీ నువ్వు వేస్ట్ అనడము, తీసి పడేయడము, ఒక డాగ్కి ఇచ్చిన వాల్యూ కూడా ఒక మనిషికి ఇచ్చే మెంటాలిటీ ఈ థర్డ్ పార్టీది కాదు. వియర్డ్ బిహేవియర్ అన్నమాట. అతి చండాలంగా, అంటే ఎట్లా చెప్పాలి అంటే పొగరుగా, ఈగోతో అట్లా బిహేవ్ చేసే మెంటాలిటీ అన్నమాట. సో ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారంటే, ఇంక అవసరం లేదు, ఈ పర్సన్తో అయిపోయింది నాకు అవసరం అంతా, ఇంక ఈ పర్సన్తో చేసేది ఏమీ లేదు, మనం వెళ్ళిపోదాం అన్నట్టు థర్డ్ పార్టీ ప్లానింగ్లో ఉన్నారు. బట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారంటే, మొత్తం అంతా డీలా పడిపోయారండి. సింగిల్ కార్డ్తో చెప్పేయచ్చు మనం మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటున్నారు. మొత్తం డీలా పడిపోయారన్నమాట. నాట్ ఫేసింగ్ ద ట్రూత్, డిస్మిసల్, రిఫ్యూజ్ టు గివ్ ఇన్, కంట్రాడిక్టింగ్, ఇట్లా అయిపోయిందన్నమాట మీ పర్సన్ సిచ్యువేషన్. ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసి మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం జరిగింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీని ఎంచుకోరు కదా. సో ఏదో ఒక ఎక్స్పెక్టేషన్స్తోనే, ఒక ఆశతోనే, ఒక ఇంట్రెస్ట్తోనే మీ పర్సన్ థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. బట్ ఏంటంటే వెళ్ళిన తర్వాత ఐమ్ సారీ, ఈ థర్డ్ పార్టీ ఇలాంటి బిహేవియర్ అంటే ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు, తను పొట్ట నిండాలన్నమాట థర్డ్ పార్టీకి. ఎవ్వరు ఎట్లా నాశనం అయిపోయినా పర్వాలేదండి, ఓకేనా. భూకంపం వచ్చేసి అక్కడ చావు బతుకుల మధ్య ఉన్న అక్కడ చచ్చిపోతున్న మనుషులు కూడా తనకి ఇంకా భూకంపంలో ఇంకేదైనా దొరుకుతుందేమో, ఒక వాల్యుబుల్ థింగ్స్ అనేది వెతుక్కునే మెంటాలిటీ థర్డ్ పార్టీ. వరదలు వచ్చి చచ్చిపోతున్నా, ఇల్లు కాలిపోయి చచ్చిపోతున్నా, ఇల్లు కాలు ఒకళ్ళు ఏడుస్తుంటే ఇంకేదో పెళ్లి కాలేదని చెప్పి ఇంకేదో సామెత ఉంది కదా, నాకు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. అలాంటి మెంటాలిటీ అన్నమాట. ఆ ఇల్లు కాలుతున్నప్పుడు కూడా మనకు అందులో ఏదైనా యూజ్ అవుతుందేమో, అందులో ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ దొరుకుతాయేమో అని ఎదురు చూసే మెంటాలిటీ థర్డ్ పార్టీ. సో ఏంటంటే ఇవన్నీ చూసి 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 మీ పర్సన్ విసిగిపోయారన్నమాట. విసిగిపోయి ఎందుకు ఒక ఫ్యాక్ట్ అనేది తెలుసుకోకుండా ఈ థర్డ్ పార్టీ దగ్గరికి నేను వచ్చాను, ఎందుకు ఒక ట్రూత్ అనేది, ఒక నిజం అనేది తెలుసుకోలేకపోయాను, ఎందుకు నా పర్సన్ని రిఫ్యూజ్ చేసి ఈ పర్సన్ని నేను అట్రాక్ట్ అయ్యాను, ఈ పర్సన్ నేను ఎందుకు నా లైఫ్లోకి ఎందుకు తీసుకున్నాను అని చెప్పి ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఎట్లా అంటే మీకు కాల్ చేయాలనుకుంటున్నారండి, పాపం చెయ్యలేని, సారీ పాపం అంటే మళ్ళీ కొట్టేలా ఉన్నారు, ఈసారి కొట్టేస్తారు కూడా. రేవతి నువ్వు పాపం అంటున్నావు అనొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు మన వాళ్ళు. సారీ అండి, అంటే పాపం పర్సన్ అదిగో మళ్ళీ వచ్చేసింది తన సిచ్యువేషన్, మీ పర్సన్ సిచ్యువేషన్ చూసి నాకు అట్లా పాపం అని వచ్చేసింది. ఐఎమ్ సారీ, ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనుకుంటున్నారండి, తన ఫీలింగ్స్ అన్నీ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. యాక్చువల్లీ మీ పర్సన్ని మిమ్మల్ని బ్లాక్ చేశారు కదా, సో అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లా. మీకు కాల్ చేసి మీ వాయిస్ వినాలనుకుంటున్నారు కానీ ధైర్యం సరిపోవట్లేదు. అన్బ్లాక్ చేయడం, బ్లాక్ చేయడం, అది విషయం మీకు కూడా తెలియదు. ఎందుకంటే బ్లాక్ చేస్తూ అన్బ్లాక్ చేస్తూ అన్బ్లాక్ చేస్తూ బ్లాక్ చేస్తూ ఇట్లా జరుగుతుంది కదా. వాళ్ళు అన్బ్లాక్ చేసి మళ్ళీ బ్లాక్ చేసే లోపు మీరు చూసే లోపు అన్బ్లాక్ చేసేయడం మళ్ళీ బ్లాక్ చేసేయడం కూడా జరిగిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీతో మాట్లాడడానికి ట్రై చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదండి. ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి, అట్లీస్ట్ మీ వాయిస్ వినాలి అన్బ్లాక్ చేసి. తను ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో థర్డ్ పార్టీతో మానసికంగా అదంతా మీతో చెప్పుకోవాలి, తన గుండెల్లో బాధ అంతా దించేసుకోవాలి అని అనుకుంటున్నారు. బట్ సిచ్యువేషన్ అనుకూలంగా లేదన్నమాట. బట్ ఏంటంటే ఒక ఫైనల్ డెసిషన్ అనేది తీసుకోవడానికి ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఇప్పుడు, ఓకేనా. అంటే ఇది మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. సో డెసిషన్స్, హోల్డింగ్ బ్యాక్, కమింగ్ టువర్డ్స్ యూ, ఇండెసిసివ్, ప్రొకాస్టినేటింగ్ అని అంటున్నారు. అంటే యాన్సెస్టర్స్ చెప్పేది ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారట. ఏదైనా సరే ముందు ఏదైతే జరిగిందో దాన్ని అంతా క్లియర్ చేసి మళ్ళా మీ దగ్గరికి రావడానికి ఒక మంచి డెసిషన్స్ తీసుకోవాలి అని చెప్పి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో కొంచెం ఓపికగా వెయిట్ చేయండి. ఇక్కడ చూడండి, థర్డ్ పార్టీ మీ గురించి ఎంత దరిద్రంగా అనుకుంటున్నారు అంటే అంటే మీ మీద జలస్ ఫీల్ అవుతున్నారు అన్నమాట. సో ఇక్కడ స్నేకీ అని వచ్చింది, పాము విషం అన్నమాట ఈ థర్డ్ పార్టీ.
ఓకే, మనకి ఇంకా సైన్స్ ఇంకా వస్తున్నాయి. సో ఎమోషన్స్, ఓకే, ఇది మీ పర్సన్ అండి. ఎమోషన్స్ ఇన్ అండ్ అవుట్ క్లాషింగ్ లైక్ వేవ్స్, అంటే అలలు ఊరికి వస్తూనే ఉంటాయి చూడండి. పౌర్ణమికి అమావాస్యకి సముద్రంలో అలలు డిఫరెంట్, చాలా వింత వింతగా ఎక్కువగా వస్తాయి, చాలా వియర్డ్గా వస్తాయి అలలు అంటారు. అమావాస్య పౌర్ణమికి సముద్రంలో అలలు రోజు కంటే డిఫరెంట్గా ఉంటాయి. సో అలాంటి ఎమోషన్స్లో ఉన్నారన్నమాట. సో మీ పర్సన్ ఎమోషన్స్ ఇలా మనసులోనూ బయట కూడా చాలా ఉధృతంగా, అలలు ఉధృతి ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లో వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మీ పర్సన్ మాత్రమే కాదు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు అంటే జగలవుతున్నారన్నమాట. ఇటు మీ పర్సన్కి, అటు వేరే వేరే పర్సన్కి, అంటే థర్డ్ పార్టీ గురించి చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా, మీకు అర్థమవుతుంది కదా. థర్డ్ పార్టీ ఏంటంటే ఇటు మీ పర్సన్ కోసం ఇంకా వేరే ఎవరో వాళ్ళు మెయింటైన్ చేసుకుంటున్నారు, వాళ్ళ కోసం అట్లా జగులవుతూ ఉన్నారు. చాలా ఎడిక్షన్స్ ఉన్నాయి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి థర్డ్ పార్టీకి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇక్కడ అమ్మాయి మాత్రమే అని కాదు, లేకపోతే అబ్బాయి అయినా మాత్రమే అని కాదు, ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. అంటే ఒక ప్లేయర్ ఎనర్జీ అన్నమాట. యూజ్ అండ్ త్రో ఒక పర్సన్ని ఎంచుకుంటారు. సపోజ్ అమ్మాయే అనుకుందాం ఇప్పుడు, అంటే థర్డ్ పార్టీ గురించి చెప్తున్నా. థర్డ్ పార్టీ అమ్మాయే అనుకుందాం. థర్డ్ పార్టీ ఏంటంటే ఒక అబ్బాయిని ఎంచుకుంటారు, యూజ్ అండ్ త్రో చేసుకుంటారు, అయిపోతుంది, మళ్ళీ ఇంకొకరిని ఎంచుకుంటారు, మళ్ళీ వదిలేస్తారు. ఇట్లాంటి ప్లేయర్ ఎనర్జీ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఎనర్జీ వల్లనే మీకు సెపరేషన్ వచ్చేసింది, మీకు మీ పర్సన్కి కూడా. ఇప్పుడు థర్డ్ పార్టీ ఏం చేశారు, మీ పర్సన్ని ఒక చెత్త బుట్టలో పడేసినట్టుగా, ఒక అంటే ఒక చెత్తని మనం ఎట్లా డస్ట్బిన్లో పడేస్తామో అలాంటి విధంగా ట్రీట్ చేస్తున్నారు మీ పర్సన్ని. మీ పర్సన్తో ఉంటూనే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే డస్ట్బిన్లో త్రో చేసేసారు. టూ మచ్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ ప్రూఫ్స్, లెట్టింగ్ గో, థ్రోయింగ్ అవుట్ మెమరీస్. అంటే వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న ఏమైనా ప్రూఫ్స్ కూడా అవన్నీ తీసి పడేసి, అంటే ఇంకా ఏమాత్రం సంబంధం లేదు, అంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏ సంబంధం లేదు, మేము ఇంక దూరం అయిపోతాము, ఏదైనా ప్రూఫ్స్ ఉన్నా కూడా తీసి పడేస్తాము, అవతల పడేస్తాం. థ్రోయింగ్ అవుట్ మెమరీస్, ఏ మెమరీ ఉన్నాయో అంత త్రో చేసేస్తాను అన్నట్టుగానే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో ఫైనల్గా థర్డ్ పార్టీ చూడండి, గోస్ట్, డిసప్పేరింగ్, కోల్డ్ అండ్ డిస్టెంట్, నో కాంటాక్ట్, లివింగ్ బిహైండ్. సో ఈ గోస్ట్ ఎనర్జీ ఉన్న థర్డ్ పార్టీ ఏదో విధంగా నో కాంటాక్ట్లో ఉండకుండా, అంటే నో కాంటాక్ట్లో అయిపోవాలి మీ పర్సన్కి, ఇంకే సంబంధం లేకుండా. ఓకే, మీ పర్సన్తో ఏ సంబంధం లేకుండా నో కాంటాక్ట్ అయిపోవాలి, ఇంక ఈ పర్సన్ వదిలేయాలి. ఎందుకంటే మీ పర్సన్తో ఇంక ఏది యూజ్ లేదు కదా, వెళ్ళిపోవాలని చూస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని విజిట్ చేయాలని చూస్తున్నారండి. రిగ్రెట్ అవుతున్నారు, మిమ్మల్ని విజిట్ అవ్వాలని చూస్తున్నారంటే మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మిమ్మల్ని కలవాలి, లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేసి మాట్లాడాలి, మీకోసం మీ దగ్గరికి రావాలి. ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా, ఇక్కడ చాలామంది లాంగ్ డిస్టెన్స్లో కూడా చాలామంది నాకు కనిపిస్తున్నారు. సో రిగ్రెట్ అవుతున్నారు, మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అవ్వాలి అని చెప్పి. ఇదంతా యాన్సిస్టర్స్ మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్, మీకు అర్థమైంది కదా, మీ పెద్దలు, మీ పూర్వీకులు మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్. సో రిగ్రెట్ అవుతున్నారు, మిమ్మల్ని ఏదైతే బ్లేమ్ చేశారో, మిమ్మల్ని ఎంత అయితే తప్పుగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టారో వాటన్నిటికీ షేమ్ ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. సో లాస్ట్ కార్డు చూడండి ఏమొచ్చిందో, రియూనియన్. ఓకే, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, మీకు ఖచ్చితంగా రియూనియన్ అవుతుంది, రికన్సిలేషన్ అవుతుంది, సెకండ్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నారు మీ దగ్గర. సో ఇక్కడ ఏం సైన్స్ వచ్చినాయి అంటే ఎర్త్ సైన్స్, ఫైర్ సైన్స్, వాటర్ సైన్స్. ఓకే, టౌరస్, వర్గో, కెప్రికాన్, ఒక నిమిషం, వృషభం, కన్యా, మకరం, సింహం, ధనస్సు, మేషం, మీనం, కర్కాటకం, వృశ్చికం. ఈ సైన్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయండి. సో ఒకసారి టారో డెక్లో కూడా చూద్దాము ఇంకేం సైన్స్ వస్తాయో చూద్దాం. ఓకేనా. సో ఫైనల్గా ఏంటి అంటే ఇక్కడ డ్రీమ్స్ అనేది లాస్ట్ చెప్తానన్నాను కదా. సో మీ పర్సన్కి మీరు డ్రీమ్లో
టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారు అన్నమాట. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ అలానే ఆలోచిస్తున్నారు. సో డైరెక్ట్గా మనం కనెక్ట్ అవ్వలేం కదా ఎవరికి. సో డ్రీమ్లో మీరు కనెక్ట్ అవుతున్నారు మీ పర్సన్కి. సో ఏదో విధంగా మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి తను నిద్రలో కూడా ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదండి ఈ ఆన్సెస్టర్ డెక్. రిమైనింగ్ ఏంటి అంటే ఒకసారి యూనివర్స్ డెక్ నుంచి చూసి నెక్స్ట్ ఏంటి అంటే స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తారు అనేది కూడా ఒకసారి చూసేద్దాము. ఓకేనా? చాలామంది కమెంట్స్ చేసి అడుగుతున్నారండి, మేడం మీరేంటి ఛార్జెస్ 10K అంట, 10,000 అంట, అసలు మీ ఛార్జెస్ ఎంత మేడం, నిజంగానే అంత ఛార్జ్ చేస్తారా అని చాలామంది అడుగుతున్నారండి. పాపం వాళ్ళ తప్పేమీ లేదు. ఎవరైతే మన గురించి నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో దాని ఎఫెక్ట్ అన్నమాట. నో ప్రాబ్లం అండి, మనకెందుకు ఇవన్నీ, నేను అంత టైం లేదు యాక్చువల్గా. బట్ ఏంటంటే డిస్క్రిప్షన్ ఒకసారి అందరూ చెక్ చేయండి ప్లీజ్. ఛార్జెస్ గురించి మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాను, దేనికి ఎంత ఛార్జ్ చేస్తున్నాను, ఏంటి, ఎంత టైం పడుతుంది అనేది. ప్లీజ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్గా ఇస్తున్నాను. ఓకే, యాక్చువల్లీ ఈ పర్సన్కి మీరు చాలా చాలా గుర్తొస్తున్నారండి. ఓకేనా? చాలా ఎక్కువగా గుర్తొస్తున్నారు. నేను ఇందాక ఏం చెప్పాను, ఆన్సెస్టర్ డెక్లో మిమ్మల్ని డ్రీమ్స్లో టెలిపతి వేలో కనెక్ట్ అవుతున్నారని చెప్పాను కదా. సో అలాగే జరిగింది ఇక్కడ. బట్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఏదైతే ఉందో వారి వల్ల ఈ పర్సన్ చాలా 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 లాస్ అయిపోయారు. మానసికంగా, శారీరకంగా, ఫినాన్షియల్లీ అంత లాస్ అయిపోయి ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అన్నా కూడా కొంచెం థింక్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి కదా. సో మీరు కొంచెం వెయిట్ చేయండి. ఆన్సెస్టర్ డెక్లో మనకి క్లియర్గా కనిపించింది, రీయూనియన్ అయితే ఖచ్చితంగా ఉంది అండి. మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. సెకండ్ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. సో డోంట్ వరీ, మీకు రీయూనియన్ అనేది కనిపిస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది. ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది వస్తుంది. మ్యారేజ్ అయినా అవ్వకపోయినా కూడా ఇది వర్తిస్తుందండి. మ్యారేజ్ అయిన వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ వస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఒక మంచి ఫ్యూచర్ మీ పర్సన్తో, అది మీరు రిసీవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్పిరిట్ యానిమల్స్ ఏం చెప్తున్నారో ఒక్కసారి చూసేసి రీడింగ్ ఎండ్ చేసేద్దాము. ఓకేనా? rabbit, కౌలా, డేర్ జింక, ర్యాబిట్ కుందేలు. ఈ కౌలాని నేను గూగుల్లో సెర్చ్ చేశానండి. ఐమ్ సారీ అండి, మధ్యలో పవర్ కట్ అయిపోయింది అన్నమాట. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో లేను. సో ఇక్కడ చాలా పవర్ కట్ ఉంది. ఇక్కడ మన స్పిరిట్ యానిమల్స్, యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. కౌలా అంటే నాకు తెలుగులో రావట్లేదు. నాకు ఈ యానిమల్ తెలుసు కానీ నాకు తెలుగులో రాలేదు. నేను గూగుల్లో సెర్చ్ చేశాను కానీ గూగుల్లో కూడా తెలుగులో కౌలా అని ఇచ్చారు. ఎవరికైనా తెలిస్తే ఈ కౌలా అంటే ఏంటో ఒకసారి నాకు కమెంట్ చేయండి, మర్చిపోవద్దు ప్లీజ్. ఓకేనా? నాకు చాలా, మన ఫ్యామిలీకి చాలా యూజ్ అవుతుంది. కౌలా అంటే తెలుగులో ఏమంటారు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ర్యాబిట్ ఏమంటున్నారు అంటే, వైజ్ ర్యాబిట్, కన్నింగ్, ఫ్రెండ్లీనెస్, ఆప్టిమిజం, మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ యువర్ విజ్డమ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఈజీలీ జంప్ ఓవర్ డిఫికల్టీస్. మీ తెలివి, మీ
ఏదైతే మీ శక్తి ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా యూస్ చేయమని చెప్తున్నారండి. మీలో ఉన్న ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో, మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఓకేనా, మీకు ఏదైతే కష్టాలు ఉన్నాయో, మీకు ఏదైతే శ్రమ పడుతున్నారో, దేనికైతే బాధపడుతున్నారో, దేనికైతే ఏడుస్తున్నారో, టెన్షన్ పడుతున్నారో, ఏదైనా సరే క్లియర్ చేసుకోవాలి అంటే మీలో ఒక పవర్ ఉందంట. ఆ పవర్ని బయటకు తీయమని చెప్తున్నారు. యాక్చువల్లీ ఇది ఇంతకు ముందు కూడా వచ్చినట్టు గుర్తుండి నాకు. సో మనకి ర్యాండమ్గా వస్తుంది అంటే దీన్ని గుర్తు పెట్టుకోవాలి మనమంతా కూడా, ఓకేనా. సో ఇక్కడ 3 కార్డ్స్ ఎందుకు తీసాను అంటే మనకి చాలామంది చూస్తూ ఉంటారు కదా, సో అందరికీ ఒకటే అవ్వదు. సో ఏమంటారు, ఏదో ఏదో ఒకటి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మేము ఈ 3లో ఈ డియర్, నెక్స్ట్ కోలా, ర్యాబిట్, మీకు ఏది మనసుకి కావాలి అనిపిస్తే అది ఈ 3 యానిమల్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేదు మేము 3 తీసుకుంటాము, మాకు 3 అవసరము అనుకుంటే 3 కూడా తీసుకోవచ్చు, ఓకేనా. సో ర్యాబిట్ అదే చెప్తున్నారు, మీలో ఒక శక్తి ఉంది, మీలో ఒక పవర్ ఉంది. మీ బాధలన్నీ, మీలో ఉన్న డిఫికల్టీస్ అన్నీ పోగొట్టాలి అంటే మీలో ఉన్న పవర్ని మీరు కనిపెట్టాలి, అది బయటకు తీయాలి. కౌలో ఏం చెప్తున్నారు, రిమూవ్ యువర్ టెన్షన్ అండ్ లెట్ యువర్ బీ ఫ్రీ. మీ టెన్షన్ని క్లియర్ చేసుకోవాలంట మీరు ఫ్రీ అవ్వాలి అంటే మీరు ఫ్రీ అయ్యి హ్యాపీగా ఉండాలి అంటే మీకు ఒక సెల్ఫ్ కేర్ అనేది మీకోసం మీరు తీసుకోవాలంటున్నారు. కైండ్ కోలా, ఓకే, మైండ్ఫుల్నెస్, రిలాక్సేషన్, సెల్ఫ్ కేర్. మీ సెల్ఫ్ కేర్ మీకు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు, మీకు రిలాక్సేషన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. మీలో ఉన్న టెన్షన్ క్లియర్ చేయాలి. టెన్షన్ ఇది చాలా రిలేటెడ్గా ఉందండి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఒకసారి ఇక్కడ చూడండి, టెన్షన్ క్లియర్ చేసుకోమంటున్నారు, ఓకేనా. టెన్షన్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, మీలో ఒక పవర్ ఉంది, ఆ పవర్ని బయటకు తీయాలి. వావ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ మై అన్సిస్టర్స్. అసలు ఎంత రిలేటెడ్గా వస్తుందంటే మనం రీడింగ్ చేసామంటే మన ఛానల్లో. వావ్, ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ వల్ల ఇలాంటి నేను అద్భుతం అంతా చూస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఓకే. ఎందుకు అంటే దీనికి రిలేటెడ్గా ఇది వచ్చిందన్నమాట. సో ఇదేంటో చూద్దాం. పే అటెన్షన్ అండ్ యూజ్ యువర్ నీ ఇన్సైట్. మీ అంతర్దృష్టి ఏదైతే ఉందో కంప్లీట్గా ఒక అటెన్షన్ అనేది మీకు ఇవ్వాలి. మీ లైఫ్లో మీకోసం మీరు ఇచ్చుకోవాలి. సెన్సిటివ్ డీర్, క్లారిటీ, అడాప్టబిలిటీ, డివినేషన్, ఓకేనా. మీకు ఒక క్లారిటీ ఉండాలి. మీరు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, నాకు ఎందుకు జరుగుతుంది అనేది ఉందో అది మీరు యాక్సెప్ట్ చేయగలగాలి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే డివినేషన్. ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి మీరు ప్రే చేసుకుంటూ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఒక అటెన్షన్ అనేది మీకోసం ఇవ్వాలన్నమాట. ఇవన్నీ 3 కూడా రిలేటెడ్గా ఉన్నాయి. మీకోసం మీరు అటెన్షన్ ఇవ్వాలి అంటే మీలో ఉన్న అంతర్దృష్టి అంటే ఒక పవర్ ఉంది మీలో, అది తీయాలి. అది తీస్తే మీలో ఉన్న డిఫికల్టీస్ కానీ మీ టెన్షన్ కానీ క్లియర్ అయ్యి మీరు ఒక సెట్ అవుతారు, ఓకే. సో నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ఈ 3 కూడా యాక్సెప్ట్ చేయండి. మీరు ఏదో ఒకటి కాదండి, ఈ 3 యానిమల్స్ని అంటే వైజ్ ర్యాబిట్, కైండ్ కోలా, సెన్సిటివ్ డీర్, ఈ 3 యానిమల్స్ని కూడా మీ మనసుకి మీరు యాక్సెప్ట్ చేసేయండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మనకి యానిమల్స్ కూడా. ఇది యానిమల్స్ అంటే యాక్చువల్లీ యూనివర్స్ ఇచ్చే సజెషన్ యానిమల్స్ ద్వారా అన్నమాట, ఓకేనా. సో చాలా బాగుందండి ఈరోజు రీడింగ్, ఎవరు మిస్ అవ్వద్దు, ఓకే. నాకు ఎందుకు చాలా బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు కూడా యూజ్ అవుతుంది యాక్చువల్లీ. ఈ స్పిరిట్ యానిమల్స్ గైడెన్స్ నాకు కూడా యూజ్ అవుతుంది అన్నమాట మీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకేంటంటే ఇంకో విషయం చెప్పాలనుకున్నా మర్చిపోయాను. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను ఈరోజు. ఐ లవ్ మై సెల్ఫ్. ఎప్పుడు ఇదే చెప్తున్నాను అనుకోవద్దు, అదే మనకి అవసరము, మనకి, మీకు మాత్రమే కాదు నాకు కూడా, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చాలా నెగేషన్స్ ఫేస్ చేస్తున్నాను కదా. సో ఐ లవ్ మై సెల్ఫ్. సో
10,000 కాదు, అవసరమైతే నేను ఒక కమెంట్ అదే పెట్టాను, 10,000 కాదు, అవసరమైతే 100K పెడతా, ₹1,00,000 పెడతానంటే అని కాదండి, ఇది మన టాలెంట్ అంతే. మనకంటే ఒక సంస్కారం ఉంటుంది కదా. సో ఓకే, మళ్ళీ టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఇదండి, మీరు మాత్రం ఈ 3 యానిమల్స్ని యాక్సెప్ట్ చేసేయండి. చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే, మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోద్దు. అండ్ అఫర్మేషన్ కూడా చెప్పుకుందాము. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ.